భోజరాజు ఎంతో సంతోషించి డిండిమభట్టు ఆహ్వానాన్ని స్వీకరించి తన పరివారంతో సజ్జ చేనులోకి ప్రవేశించారు. అందరూ సజ్జలను దోసకాయలను తింటూ డిండిమభట్టు దయాగుణాన్ని మెచ్చుకోసాగారు. డిండిమభట్టు ఎంతో సంతోషంగా తాను ఉన్న మంచం మీద నుంచి క్రిందికి దిగాడు. ఆ మంచం మీద నుంచి క్రిందికి దిగగానే డిండిమభట్టులో అప్పటి వరకు ఉన్న దయాగుణం నశించిపోయి చాలా కోపంతో రాజును సైనికులను చూస్తూ, అయ్యయ్యో, చేతికి వచ్చిన పంటను దోచుకు తింటున్నారే, ధర్మప్రభు అయిన భోజమహారాజే ఇలా చేస్తే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి అని పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. అతడి మాటలు విని రాజుగారితో సహా అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారు మంత్రితో, ఈ డిండిమభట్టు ప్రవర్తన ఏంటి ఇంత విచిత్రంగా ఉంది? అతనే మనల్ని ఆహ్వానించాడు, ఇప్పుడు అతనే నిందిస్తున్నాడు. మీరు అతని దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరి నష్టపరిహారం చెల్లిస్తాను అని చెప్పండి అని అన్నారు. మంత్రి వెళ్ళి డిండిమభట్టుతో మాట్లాడి రాజధానికి వెళ్ళగానే నష్టపరిహారం చెల్లిస్తాము అని రాజుగారి మాటగా చెప్పారు. డిండిమభట్టు ఎంతో సంతోషించాడు. రాజుగారు తన పరివారంతో సజ్జ చేను నుంచి ముందుకు కదిలారు. అదే సమయంలో మంచం దిగిన డిండిమభట్టు మళ్లీ మంచం ఎక్కి వెళ్ళిపోతున్న భోజుడిని అతని సైన్యాన్ని చూసి, అయ్యో రాజా, ఆకలి తీరకుండానే వెళ్ళిపోతున్నారా? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మన్నించండి. రండి రండి, దయచేసి అర్ధాకలితో వెళ్ళకండి అని అన్నాడు. డిండిమభట్టు వింత ప్రవర్తన చూసి రాజు, మంత్రి, అతని పరివారం ఆశ్చర్యపోయారు. సరే అని మళ్లీ పొలంలోకి వెళ్ళి తమ ఆకలి తీర్చుకోసాగారు. కాసేపటికి డిండిమభట్టు మంచం దిగి క్రిందకి వస్తూ, అయ్యో అయ్యో, నా పంట అంతా నాశనమైపోయింది, ఇంక నేను ఎలా జీవించగలను అని ఏడవడం మొదలుపెట్టాడు. భోజుడు అతని పరివారం ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయారు. భోజుడు, మంత్రి డిండిమభట్టు ప్రవర్తనలో మార్పు మంచం దిగి క్రిందకి రావటంతోనే కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాడు. అదే విషయం రాజుగారితో చెప్పాడు మంత్రి. రాజుగారు కూడా ఆలోచిస్తూ, అయితే ఇది ఏమైనా స్థల ప్రభావమా అన్నాడు. వెంటనే మంత్రి డిండిమభట్టుతో మాట్లాడి అతని పొలంకి బదులుగా 5 గ్రామాలు అతనికి బహుమానంగా ఇచ్చి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. డిండిమభట్టు తన ప్రవర్తనకు బాధపడి రాజుగారికి క్షమాపణ చెప్పి అక్కడ నుంచి సంతోషంగా వెళ్ళిపోయాడు.